పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. పెద్దలు హస్త నిక్షేపణం ఎప్పుడు చేస్తారు? బ్యాప్టిజం అప్పుడు చేస్తారు. నేను రక్షణ పొందిన తర్వాత మాకున్న దేవుని సేవకుడు బ్యాప్టిజం తీసుకోమంటే నేను చెప్పాను, లేదు దేవుడు మాట్లాడాలి నాతో, దేవుని చిత్తాన్ని కనుక్కొని చేస్తానని చెప్తే ఆయన ఏమన్నంటే లేదు దేవుని చిత్తమే నువ్వు బ్యాప్టిజం తీసుకోవడం, ఇది దేవుని ఆజ్ఞ నువ్వు బ్యాప్టిజం తీసుకోవడం అంటే అప్పుడు నాతో ప్రభు మాట్లాడితే మత్తయి సువార్త 28:19 చూస్తాం కదా, మీరు సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బ్యాప్టిజం ఇవ్వడం అని చెప్పినప్పుడు ఆ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడితే నేను కూడా మా సొంతూరులో బ్యాప్టిజం తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, దేవుని రక్షణ పొందిన నీవు బ్యాప్టిజంలో ఇంకొకవేళ ఆలస్యం చేస్తున్నట్లయితే దేవునితో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. సో నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తే ఏం చేయకూడతావు? పాపం చేయవు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి బ్యాప్టిజం తీసుకోవడానికి నువ్వు ముందుకు రావాలి. ఇది దేవుని నీ పట్ల నీ ఎడలా ఉన్న దేవుని చిత్తం. ఆ తర్వాత బ్యాప్టిజం తీసుకున్న నీవు దేవుడు నీకు ఒక వరం ఇస్తాడు. అంటే నేను ఈ దేవుని మందిరాన్ని గురించి చెప్తున్నప్పుడు ఈ యొక్క సంబంధంలో చెప్తున్నా, నీకున్న తలాంతు నీకున్న వరము దేవుని మందిరంలో వాడబడాలా, దేవుని మందిరం ద్వారా వాడబడాలా, దేవుని మందిరం కొరకు నీలో ఉన్న తలాంతును వరమును నీవు వాడిగా ఉండాలి. వ్యక్తిగతంగా నీ ఇండిపెండెంట్గా నువ్వు స్వతంత్రునిగా చేయడానికి లేదు. నీలో ఉన్న వరం అలక్ష్యం చేయకము అని అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుని మందిరంలో నీకు ఇవ్వబడిన వరం ఏదైతే ఉందో, నీకు ఇవ్వబడిన పని ఏదైతే ఉందో నమ్మకంగా మనుషులకు చేసినట్టుగా కాక దేవునికి చేసినట్టుగా నువ్వు చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు.